నా నొదులు. నేను ఎలా వదలగలను? ఆవ్! హచ్! అలా చేయకు. మా మా తలుపు తెరవండి. సునీరి అనుకుంటా. తను మనల్ని ఇలా చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. కామ్గా ఉండు. నువ్వు కామ్గా వెళ్ళి డోర్ తీ, నేను వెళ్ళి దాక్కుంటాను. ఏమైందమ్మా? అమ్మా, మీ రూమ్లో నుంచి ఎవరో మాట్లాడినట్టు వినిపించింది. మాట్లాడినట్ట? నా రూమ్ నుంచా? నాకు తెలియలేదమ్మా, కానీ నాకు అలా అనిపించింది. సునేరి, నువ్వు ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చాలా లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో. హా, సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. వేద్, బయటికి రా. ఇక నుంచి నేను ఇలా సైలెంట్గా ఉండలేను. నా కూతురు దగ్గర అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సరే, కానీ ఒక విషయం మైండ్లో ఉంచుకో. ఏది ఏమైనా తనకేమీ తెలియకూడదు. నా కోసమే నువ్వు హస్బెండ్ని డివోర్స్ చేసావని. ఏది ఇంత డబ్బుల్ని నువ్వెలా ఇస్తావు? బిజినెస్ కూడా ఇప్పుడు సరిగ్గా జరగట్లేదు. మసాజ్కి 2000 తీసుకుంటున్నాను, కానీ కస్టమర్ మసాజ్ని ఇంకా స్పెషల్గా మారిస్తే గనక ఆ తర్వాత ఎక్స్ట్రా 20,000 దాకా వస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఆ అమ్మాయిల్ని నమ్మే ఉన్నాయి. కానీ ఇప్పుడంతా పోలీసులు చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. ఎక్కడ చూసినా రైడు, ఎక్కడా రైడు. దీనివల్లే ఇలాంటి సర్వీసెస్ అని మనం చేయట్లేదు. వేద్, మనం ఈ బిజినెస్ ని ఎలాగైనా స్టార్ట్ చేయాలి. మనం అక్కడుండే అమ్మాయిలతో మాట్లాడాలి, ఎవరెవరు పనిలోకి వస్తారని చెప్పి. అప్పుడే మనం ఆ డబ్బుల్ని ఒకే నెలలో ఇవ్వగలం. లేకపోతే మన ఇల్లు అమ్ముకొని మనం నడి రోడ్లోనే ఉండాల్సి ఉంటుంది. హాయ్ మామ్. సునేది, ఈయనే వేద్. నీతో దీని గురించి చెప్పాను కదా, ఆయన ఇక్కడి నుంచి మనతోనే ఉండబోతున్నారు. ఓ, హాయ్. హాయ్ సునరి. మామ్, మంచి చాయిస్. నాకు చాలా హ్యాపీగా ఉంది. సరే, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, మళ్ళీ కలుస్తాను. నాకు కూడా మూడు బాలేదు, వెళ్ళి చేంజ్ చేసుకొస్తాను. సరే. అరే, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నేనేమి ఇలాంటి మసాజ్ కోసం ఇక్కడికి రాలేదు. నేను 20,000 పే చేశాను. సార్, మీరు బాధపడకండి. మీ దగ్గర డబ్బులున్నాయి కదా, అప్పుడు నేను మీకు ఫుల్ సర్వీస్ చేస్తాను. అలా రా దారికి. ఒక వారం అయింది కదా, ఎంతొచ్చింది? 2 లక్షలే. మనం ఒక నెల లోపల 25 లక్షలు ఇవ్వాలి. మనం ఏం చేయాలి? నేను నీతో చెప్పాను ఎక్కువ అమ్మాయిల్ని అరేంజ్ చేయమని. బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్ ని వాళ్ళందరినీ పిలువు. వీళ్ళందరికీ 5 లక్షలు అనేది ఒక మ్యాటరే కాదు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే.
ఇది నేను ట్రై చేసి వస్తాను. హలో సార్, వెల్కమ్ టు లవ్లీ మసాజ్ పార్లర్. మీకు ఎలా ఉండాలి? అదేంటంటే మీకు ఎలాంటి మసాజ్ మీ కావాలి? దగ్గర ఎలాంటి మసాజులు చేస్తారు? మా దగ్గర ఫుడ్ మసాజ్ అండ్ హెడ్ మసాజ్, బ్యాక్ మసాజ్, ఇంకా బాడీ మసాజ్. ఈ మసాజులు మాత్రమేనా? హా, ఫొటోస్ ఉన్నాయా? $50,000కి మించి ఏమీ లేవా? సార్ దీంట్లో ఉన్నవే. మీరొస్తారా? నేను ₹1,00,000 ఇస్తాను. సార్ ఆడంతా దీనికి రాదు. మీరు వేరేదైనా సెలెక్ట్ చేయండి. సరే, అయితే నాకు 50,000 ప్యాక్ ఓకే. సరే, నాతో రండి. రూమ్ నెంబర్ 3లో కూర్చోండి, నేను పంపిస్తాను. ఓకే. నేహా, ఎస్ మేడం. రూమ్ నెంబర్ 3కి నువ్వు వెళ్ళావు. ఓకే మేడం. హలో, చెప్పండి రాజన్న. నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తున్నా. నేను పారిపోలేదు కదా. నేను ఒక నెల లోపల తిరిగి చేస్తాను. ఖచ్చితంగా నీకు ఎలాగైనా అన్నీ సెటిల్ చేస్తాను, ఖచ్చితంగా. సరేనా? ఏం చెప్పారు? ఇంకేమంటాడో 25 లక్షల గురించి అడుగుతున్నాడు. వాడికి ఒక నెల లోపల డబ్బులు ఇవ్వకపోతే వాడు నన్ను ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. హలో సార్. హలో, మెనూ కార్డు ఉందా? ఏంటి? అదే, ఈ అమ్మాయిలకు సంబంధించిన కార్డ్, అంతేకాకుండా ఫోటోస్, ఆ డీటెయిల్స్ అని ఉంటాయి. ఓ, ఇదిగోండి. మాకు నచ్చిన అమ్మాయి ఫోటోని మేము మీకు ఫోన్ చేసి చెప్తాం. రెడీగా ఉంచుకోండి. మా సార్ త్వరలోనే ఇక్కడికి వస్తారు. అలాగే. ఇదెంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ వేద్. వెల్కమ్. ఇక్కడ చాలా ఫొటోస్ ఉండటం వల్ల కొన్ని ఫొటోస్ ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. వేద్, ఇక్కడేం జరుగుతుంది? నా కూతురు కూడా సెట్ చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి? నీకేమైనా పిచ్చా లవ్లీ? నేను తన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేసావు? తన లోపలికి వెళ్ళింది. అది తనకి నేనంటే ఇష్టం అనుకుంటా, కానీ దీంట్లో బాధపడటానికి ఏమీ లేదు. నేను తనకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ వయసులో అట్రాక్షన్స్ అన్నీ వస్తాయి కదా. నేను నిన్నే లవ్ చేస్తున్నాను, నిన్ను మాత్రమే. ఇక సునేరి కూడా మన ఇద్దరిని కలిపే చూసుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు? మీ అమ్మకే నువ్వు శత్రువు అవ్వాలనుకుంటున్నావా? అమ్మా, మీరు ఏం మాట్లాడుతున్నారు? నీకేదైనా పిచ్చా? పిచ్చా? నీకే అతనంటే ఇష్టం అయిపోయింది. నువ్వు ఇంత ఎదిగావు కదా. నేను ఎవరినైతే లవ్ చేస్తున్నానో అతన్ని రాత్రుల్లో పిలిచి ఏం చేస్తున్నావు చెప్పు. అయ్యో అమ్మా, మీరు ఏం చెప్తున్నారు? నేను మీ కూతురిని, నన్నే సందేహిస్తున్నారా? మా ఇద్దరి మధ్యలో అసలు అటువంటి ఏమి లేదమ్మా. నాకు వేద్ దగ్గర నుంచి. నోరు మూసుకో. నాన్నని చెప్పు. నువ్వు వద్దు మోత్రం చెప్పవు కదా. నాకు తెలుసు,
కానీ విను, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ జీవితం నువ్వే చూసుకోవాలి. మీ నాన్నే నా జీవితం నాశనం చేశాడు, కానీ నువ్వు కూడా నా జీవితానికి అడ్డు రాకూడదు అనుకుంటున్నాను. నేను మీతో పాటు వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్దది. నా గురించి మీరు కొంచెమని ఆలోచించారా? ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు. మీ లైఫ్ని నేను ఎందుకు పాడు చేస్తానమ్మా? నేను ఒక సంవత్సరం నుంచి మా నాన్నతో మాట్లాడకుండేది కేవలం మీకోసం అమ్మా. ఎందుకంటే నాన్న చేసింది తప్పు, మీరు చేసేది కరెక్ట్ అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇందులో నాన్న తప్పి అసలు ఏం లేదు. ఇవన్నీ మీరు చేసిన తప్పే, మీ వల్ల ఇవన్నీ జరిగింది. నాకు తెలుసు. నేనే అన్ని తప్పులకి కారణమైనదాన్నా. నీ కోసం నేను ఎన్ని చేశానో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. కానీ దీని తర్వాత అసలు నాకే హెల్ప్ చేయొద్దు. నేను నా నాన్న దగ్గర వెళ్ళిపోతాను. మీకు పెళ్లి చేసుకోవాలి అంతేగా, చేసుకోండి. మీకు లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా, చెయ్యండి. నువ్వు ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు. అమ్మా, అమ్మా ప్లీజ్ నాకు ఫోన్ ఇచ్చేయండి. అమ్మా, అమ్మా ప్లీజ్ నా ఫోన్ ఇచ్చేయండి. మా, అమ్మా. ఏమైంది? తను వాళ్ళ నాన్నతో ఉండబోతుందట. ఏంటి నువ్వేమంటున్నావు? హలో హలో, మిస్టర్ కొఠారీజీ ఉన్నారుగా, ఆయనకు ఒక అమ్మాయి నచ్చింది. ఆయన 5 లక్షలు ఇస్తా అన్నారు. ఆ అమ్మాయి ఒక ఫోటోని పంపిస్తా, అంతా సిద్ధం చేయండి. అలాగే. కొట్టారకి ఈ అమ్మాయి నచ్చిందట. 5 లక్షల రూపాయలు ఇస్తారట. సరే, సునరి ఫోటో ఇందులో ఎలా వచ్చింది? ఒకవేళ సోని ఏదైనా తప్పుగా అనుకుని ఎందుకు ఉంటుందా? సోని ఎందులో వేయాలి? ఇటు చూడు లవ్లీ, నువ్వెప్పుడు చాలా కామ్గా ఉండాలి. సునేరికి నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు. ఇది మాత్రం నువ్వు నీ మైండ్లో చాలా ఫిక్స్ చేసుకొని ఉంచుకో. ఏంటి, బాగా ఆలోచించి చూడు. ఆ అమ్మాయికి తెలుసు ఆ అబ్బాయి అంటే వాళ్ళ అమ్మకి చాలా ఇష్టమని, కానీ వాడినే ట్రై చేస్తుంది. తను చాలా బ్యాడ్ గర్ల్. ఇటు చూడు లవ్లీ, సునేరి నన్ను బ్లాక్మెయిల్ చేసింది. తను వెళ్ళిపోతుందని. ఇక తను ఇవాళ రేపో వెళ్ళిపోతుంది. ఒక కస్టమర్కి 5 లక్షలు. మనం ఇదేలాగా ఒక 5 కస్టమర్ని పట్టుకుంటే చాలు. మనం ఇలా నెలప్పుడు అంతా అప్పు తీసేయచ్చు. లవ్లీ, ఐ లవ్ యూ. నువ్వు నాకు చాలా ఇష్టం. నీ కూతురు నిన్ను వదిలేసి వెళ్ళచ్చు, కానీ నేను వెళ్ళను. నువ్వు ఇప్పుడు ఏమీ చేయక్కర్లేదు. తను వాళ్ళ నాన్నతో వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను చాలా సెల్ఫిష్. తన గురించి ఆలోచిస్తుంది, మిగతా వాళ్ళ గురించి ఆలోచించదు. నువ్వు తన గురించి ఆలోచించి నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? హెల్త్ పాడు చేసుకోకు. నువ్వు నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద ఉంచు. నీ ఇల్లు, నీ బిజినెస్, ఇంకా నీ ఫ్యూచర్. హాయ్ హలో హాయ్, కోతారి సార్. బాగున్నారా? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. హలో. హలో. ఆ అమ్మాయి రెడీనా? రెడీగా ఉంది సార్. లవ్లీ, నేను సునేరిని తీసుకొస్తావా? ఇటు రండి సార్. ఇటు పక్కనే రండి. అమ్మా, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? లవ్లీ, నువ్వు కౌంటర్కి వెళ్ళి కూర్చో సరేనా?
సార్ మీకు అంతా ఓకేనా? ఈ ప్లేస్ మీకు నచ్చింది కదా? రా దిగు. కంగారు పడకు, ఏమీ కాదు. నీకు తెలుసా, నిన్ను నేను ఆల్బంలో ఫోటోలో చూసిన దానికన్నా ప్రత్యక్షంగా చూస్తుంటే చాలా అందంగా ఉన్నావు. ఆ, ఇలా చూడు, నువ్వు ఓకేనా? నీకోసం నేను 5 లక్షల వరకు ఇచ్చాను. రా కమాన్, పడుకో కాసేపే. వదలు. భయపడుకో, కంగారు పడద్దు. నీకేం కాదు, డోంట్ వరీ, పడుకో. చెప్తున్నాను కదా, ఏం కాదు. కాసేపే, కంగారు పడుకు. అరే. అయినా ఏమమ్మాయితోను నన్ను కొట్టుకోడని చోటు కొట్టి పారిపోయింది. వెళ్ళి పట్టుకోండి. తను ఎక్కడికి పారిపోతుంది? రాజా అన్నా, సునేరి ఆ పాపు వదో, రాను లోపలికెళ్ళు. ఎలాగో తను పట్టుకున్నారు. బాగా నిద్రపోమా. నువ్వు మెలకువతో ఉంటేనే మాకు చాలా డేంజర్. హలో సార్. సార్ ప్లీజ్ ఈసారి ఒకసారి క్షమించండి. మీకు ఆ అమ్మాయి నచ్చలేదు కదా సార్? మీకు ఆ అమ్మాయి కన్నా ఒక సూపర్ అయిన అమ్మాయిని నేను సెట్ చేస్తాను, సరేనా? నాకు ఆ అమ్మాయి మాత్రమే కావాలి. తను నన్ను కొట్టి పారిపోతుంది, నేను చూస్తూ ఊరుకోవాలా? ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఆ అమ్మాయే కావాలి. ఓకే సార్, ఆ అమ్మాయినే రెడీ చేస్తాం. మీరు మాట్లాడకుండా ఇంటికి వచ్చేయండి, అదే సేఫ్గా ఉంటుంది. నేను మీకు అడ్రస్ పంపిస్తాను. అది అక్కడ పెట్టు. ఎవరొచ్చారో చూడు. ఆంటీ, సునేరిని ఎవరో కిడ్నాప్ చేశారు. నేను ప్రామిస్గా చెప్తున్నా, ప్లీజ్ నాతో రండి, ప్లీజ్. కిడ్నాప్ చేశారా? అవును,
నా కళ్ళ ముందులే తను కిడ్నాప్ చేశారు. ప్లీజ్ రండి, మన పోలీస్ స్టేషన్ వెళ్దాం. నువ్వు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నావు. సునేరి మేడ మీద పడుకో ఉంది. ఏంటి? హా, నేను తను చూడాలి. నువ్వు తను చూడాలా? హా, పద, రా లోపలికి రా. ఇలా చూసావా? తను చూసావా? తనకి ఈరోజు ఒంట్లో బాలేదు. ఇది